మీరు కేసీఆర్ అని పేరు పెట్టినందుకు టోటల్గా రాజకీయ నాయకులు లెక్క మాట్లాడుతున్నారు. నీ ముందు ఎంతమంది రాజకీయ నాయకులు ఇరికిచ్చావు, నువ్వు ఎంతమందిని తత్తర బిత్తర చేసావు, కానీ నా కాన్ఫిడెంట్ నా సినిమా అంతే. ఇక అంతే. కాంగ్రెస్ పార్టీ అపోనెంట్ అయిందా మీకు? ఇప్పటి వరకు అవ్వలేదు. కొంతమంది నాయకులు ఫోన్ చేసి అయ్యారు. ఏమన్నారు? వాళ్ళు అసలు కార్పొరేటర్లు కూడా కాదు, ఏదో వైట్ షర్ట్లు పొద్దునే వాళ్ళ ఆవిడ ఉతుకుద్దన్న దానికి గంజి పెట్టుకుంటారు, ఇస్త్రీ చేయించుకుంటారు, 4 రూపాయలు ఇస్త్రీ ఇప్పుడు 8 రూపాయలు 9 రూపాయలు అన్నట్టుంది. ఆ 9 రూపాయలు వైట్ అండ్ వైట్ వేసేసుకొని ఏం చేయాలో తెలియక వెంటనే భార్య బయటకు వెళ్ళిపోమంటుంది, వచ్చేస్తారు. ఆ ప్రెస్టేషన్ ఎవరి మీద చూపించాలో తెలియక నేను ఒక దొరుకుతా, ఫోన్ చేసి తిడతారు. అంతే. ఏమనిపించింది అట్లన్నప్పుడు? తప్పే ఉంది, తిడతారు. తప్పేముంది? వాళ్ళకి నచ్చలేదు, తిట్టారు. వాళ్ళకి నచ్చితే పొగుడతారా? ప్రపంచంలో మంచి చెడులు రెండే ఉంటాయి. నీకు నచ్చినట్టు చేస్తే నేను మంచోడిని, నచ్చినట్టు చేస్తే చెడ్డోన్నా. అట్లా అని నేను మంచోని కాదు, నేను చెడ్డోని కాదు. నీ గురించి నేను ఏం చేయట్లేదు, ఇక్కడ నా కోసం నేను చేస్తున్నా. నేనేమనుకున్నాను, నా ఆశయం కోసం చేస్తున్నా. నేను చేసేటువంటి ఆశయంలో ఏ చిన్న రవ్వంత సహాయం నేను నీ దగ్గర తీసుకోలేదు, నువ్వు నాకు పరిచయం కూడా లేవు. అలాంటి వ్యక్తి నన్ను అంటే నేను ఎందుకు పట్టించుకుంటాను? ఈ సినిమాకి బీఆర్ఎస్ పార్టీ ఏమైనా ఫండింగ్ చేసిందా? చేస్తే త్వరలో చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా. అదే నా బాధ అంతా. ఈ సినిమా కనుక బీఆర్ఎస్ వాళ్ళు ఉండుంటే దీనన్నా వెంటనే వేరే రేంజ్లో మనం హెలికాప్టర్లు చేసేవాళ్ళం ఇంటర్వ్యూ. అలా ఉంటాయి నాది, వేరే రేంజ్లో చేసేటాన్ని. రాకేష్ సినిమా కాబట్టి ఇక్కడ కూర్చున్నాం, రాకేష్ సినిమా కాబట్టి మన ఇద్దరు ఇక్కడ కూర్చున్నాం. ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు మామూలుగా ఏమో చేస్తే అంటే ఒక మంచి ప్రోడక్ట్ చేశాను, ఇంకొంచెం నాకు సహాయ సహకారాలు వచ్చుంటే వేరే రేంజ్లో ఉంటుంది కదా సినిమా అని నా బాధ ఉండే. ఓకే. పెట్టిన డబ్బులు వస్తాయని అనుకుంటారా? పెట్టిన డబ్బు పాటు నేను ఎదురు చూడని డబ్బు కూడా వస్తుంది. అంత నమ్మకం ఉంది అన్న సినిమాలో? సినిమా ఎప్పుడు సినిమానే కదన్నా, చాలా ఉన్నాయి అన్న. నేను సినిమా రిలీజ్ చేస్తున్నా అంటే అక్కడే సక్సెస్ అయినట్టు అన్న. డబ్బు నాకు రేపు వస్తుంది, నువ్వు అన్నావు డబ్బు వస్తుంది, నీకు తెలియకుండా ఎంతమంది సినిమాలు తీసి ఎన్ని ల్యాబ్లో పడిపోయి ఉంటాయి. సినిమాలు మొదలుపెట్టి పూజా కార్యక్రమాలు చేసి సెట్లోకి వెళ్ళి కూడా అయిపోయినట్టుంది. రాకేష్ అన్న ఇక్కడ చిన్న ఆర్టిస్ట్, సినిమా స్టార్ట్ చేసిండు, సినిమా మొదలెట్టిన విషయం కూడా ఎవరు తెలియదు, తీసేసా. 22 రోజులు 30 రోజుల్లో కాపీ కొట్టి మొత్తం సారథి స్టూడియోలో సింగిల్ బిన్ను మీద మొత్తం అన్నీ ఏర్పాటు చేసేసి కూర్చొని ఫైనల్గా రేపు నా సినిమా ఆస్ట్రేలియా, అమెరికా, తెలుగు 2 రాష్ట్రాలు, 172 థియేటర్లు. ఒక రాకేష్ సినిమా, ఒక చిన్న రాకేష్ సినిమా 170 థియేటర్లు రిలీజ్ అవుతుందంటే నువ్వు డబ్బును చూస్తావా, పేరుని చూస్తావా? చెప్పన్నా, ఏం చూస్తావు నువ్వు? పేరునే చూడాలి. దట్ ఈస్ ఎవరున్నారు వెనక? ఎవరు లేరు. అక్కడ వరకు తీసుకెళ్ళి కొట్టే అయిపోయింది. ఇది నాకు రెండో సినిమాకి పనికిరాదన్నా. రెండో సినిమాకి డబ్బు ఆటోమేటిక్గా లక్ష్మీదేవి వస్తుంది. మా గురుగారు చెప్పారు, మా మల్లెమల్లిలో ఉంటారు ఒక ఆయన, కీర్తి గారు అని ఒక ఆయన పెద్ద ఆయన, ఆయనే చూసుకుంటారు. వాళ్ళ నాన్నగారు నాకు అత్యంత ఆత్మీయులు, 75 76 ఉంటాయి. నువ్వు ఎప్పుడు కూడా డబ్బు పని అడుగు, పనే డబ్బు చేస్తుంది అన్నాడు. నేను అప్పటి నుంచి పని అడగడం మొదలుపెట్టాను. పని ఉంటే ఏంటి అని, నా పని నాకు డబ్బు వస్తుంది, డబ్బు నేను డైరెక్ట్ అడగను. ఆ నమ్మకం ఉంది ఉందన్న, పక్కా. కానీ సినిమాలో సుజిత గారు ఉన్నాక హీరోయిన్ ఎందుకు పెట్టుకున్నారు మీరు? అన్న ఆవిడ నాకన్నా పెద్ద స్టార్ అన్న. ఇప్పుడు సేవ్ ద టైగర్స్ ద్వారా ప్రియదర్శి గారు వాళ్ళంతా పెద్ద బ్యానర్స్ చేస్తూ ఉన్నారు. నాకు రైట్ అనిపించింది. వాళ్ళంతా హార్డ్ డిస్ని పెద్ద పెద్ద బ్యానర్స్, పెద్ద ప్రొడక్షన్. నేను చేసుకున్న చిన్న సినిమాకి నా జీవితం ఎలాగో నేనేమైపోతాను నాకు రేపు తెలియదు అన్న, ఏమవుద్దో కూడా తెలియదు. అలాంటిది ఆమె జీవితం కూడా పలంగా పెట్టాల్సిన అవసరం నాకు లేదన్న. ఒక ఆడపిల్ల లైఫ్ అది, ఆమెని వాడచ్చు అంటే వాడచ్చు, ఏముంది, సో డబ్బులు మిగిలితే నాకు ఇక్కడ కొంచెం మిగిలినట్టే కదా. కానీ కథపరంగా నాకు దేవుడిచ్చినటువంటి భార్య ఆవిడైతే, దేవుడిచ్చిన హీరోయిన్ సత్యకృష్ణ గారని సీనియర్ ఆర్టిస్ట్, వాళ్ళ పాప. ఆమెకు నిజంగా చేతులు ఎత్తి దండం పెట్టాలన్నా. ఎంత కోఆపరేట్ చేసిందో ఆ హీరోయిన్, వాళ్ళ అమ్మగారు నా కష్టాన్ని చూసి. సినిమా ప్యాషన్. నేను ఒక క్యారీవ్యాన్ ఇవ్వలేదు, ఒక కనీసం కారు పెట్టలేదు. ఆ అమ్మాయి పాపం ఆ తాండాలోనే గుడిసెల్లోనే డ్రెస్ మార్చుకునేది, మాతోనే అక్కడ కూర్చొని. ఉన్న హీరోయిన్లకి, ఇప్పుడున్న హీరోలకి మనం అవి చేయలేమన్నా. చాలా లగ్జరీస్ ఉండాల్సిందే. మినిమం సౌకర్యం అంటే ఓ క్యారీవాన్, టాయిలెట్కి వెళ్ళడానికి మినిమం సౌకర్యాలు కూడా ఇవ్వాలి. అవి కూడా నేను ఇవ్వలేకపోయా. తాండాలో చేస్తున్నప్పుడు ఏముంటుందన్న, చాలా కష్టపడ్డారు మొత్తానికి. లేకపోతే సినిమా పూర్తి చేయడం అంటే అది సమస్య విషయం. ఎంత టీం ఉన్నది మొత్తం?
ఉంటారన్న ఒక 60 మంది ఉన్నారు నా కోసం పనిచేసిన వాళ్ళు. మొత్తం 60 మెంబర్స్. 60 మెంబర్స్ సైన్యం, బాహుబలి సైన్యం. సో సైన్యాన్ని పెట్టి మొత్తానికి సినిమా కంప్లీట్. అన్నిటికన్నా ముందు గరుడవేగ అంజీ గారు ఈజ్ అ క్యాప్టెన్ ఆఫ్ షిప్ డైరెక్టర్. ఇంతకుముందు గరుడవేగ, బుజ్జి ఇలారా, 10th క్లాస్ డైరీ, పెద్ద పెద్ద సినిమాలు తమిళ్లో చేసిన వ్యక్తి. కేవలం నేను చెప్పిన కథ నచ్చడం వల్ల నాకు ఆ ఓమి స్ట్రింట్లో ఒక మట్టి వాసన తగలాలి, పెద్ద లైట్లు పెట్టలేము మన సినిమాకి, నాకు ఆ న్యాచురల్ లంబాడి ఒక ఆర్ట్ థియేటర్ ప్రింట్లో కావాలి అన్నప్పుడు నాకు అలా చేసి పెట్టారు ఆయన. ఈ సినిమా ఇక్కడ దాకా వచ్చిందంటే ఆయన కూడా మెయిన్. అంటే ఇప్పుడు ఇదంతా పొలిటికల్ ఇష్యూ అయిపోయి మీరు ఆ పేరు పెట్టడం వల్ల ఈ పొలిటీషియన్స్ ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నప్పుడు ఫ్యామిలీ ఏమైనా సఫికేట్ అవుతుందా? ఫ్యామిలీ దాకా ఇది తీసుకెళ్ళాను. ఇప్పుడేగో జస్ట్ మీ ముందు కూర్చున్నప్పుడే ఒక పోలీస్ ఫోన్ చేశాడు, ఏమయ్యా రాయదుర్గం రమ్మంటే వస్తలేవు ఏంటి? దేనికి రావాలి? నీ మీద ఎవరో కంప్లైంట్, దేనికి ఇస్తారో తెలియదు అన్న. ఇవన్నీ ఇలాంటివి నా మీద ఉన్నాయి. ఇప్పుడు జస్ట్ ఆ కేసీఆర్ పేరు వల్ల ఎవరో పోతారు, వాడు మనోభావాలు దెబ్బతిన్న వీళ్ళు మనం, ఇవన్నీ నేను ఎప్పుడు మీడియాకి చెప్పుకోలే. చెప్పుకుంటే వాళ్ళు హైలైట్ అవుతారు, వాళ్ళు హైలైట్ అవ్వాలని నా మీద వెళ్తున్నారు బాణాలు. ఉన్నాయి ఇంకా సినిమా పనులు ఉన్నాయి. రేపు రిలీజ్ 18th ప్రీలీజ్ ఫంక్షన్కి గెస్ట్లను పిలుచుకోవాలి, అవి చూసుకోవాలి. తర్వాత 22 ప్రపంచవ్యాప్తంగా సినిమా. ఆ తర్వాత ప్రీలీజ్ ఈవెంట్లోని ఎప్పుడు ఎవరు అనౌన్స్ చేయని ఒక గొప్ప నిర్ణయాన్ని, గొప్ప ఆశయాన్ని మళ్ళీ నేను ప్రకటిస్తున్నా అక్కడ. నేను ప్రీలీజ్ ఈవెంట్లోనే నా నెక్స్ట్ సినిమా ఏంటి, దాని కమా ఏంటి, కమాషి ఏంటి, ఎవరెవరు దానికి కర్త, క్రియ, కర్మ, అమ్మ, నాన్న అని, అది నేను అలా ఉంటుంది తప్ప వీళ్ళని పట్టించుకుంటే ఇక వీళ్ళకి నేను చెప్పిన కదా అదే 2 వైట్ షర్ట్లు ఉంటాయి, 2 వైట్ ప్యాంట్లు ఉంటాయి వాళ్ళకి. పాపం తిప్పి అవే మార్చుకుంటా ఉంటారు. నువ్వు చూడు, ఎప్పుడైనా చూడు, నువ్వు కావాలంటే ఏదన్నా వాళ్ళు వచ్చినప్పుడు నీ పక్కన కూర్చున్నప్పుడు మార్కు పెట్టు, అదే 2 రోజుకి మళ్ళీ అదే వస్తుంది షర్ట్. కొత్త షర్ట్ ఏమి రాదు వాళ్ళు. పట్టించుకుంటా మనం.